మనం ఎలా ఉండాలి? ఏ విషయం నిమిత్తం కూడా అతిశయించకూడదట. ప్రతి విషయం కూడా నా దేవుడే నాకు ఇది ఇచ్చాడు. నా దేవుడి ద్వారానే నాకు కలిగింది. ఆయన ఇచ్చిన బహుమానమే నాకిది. అంతే తప్పించి నా సొంత బలం ద్వారా నేను సంపాదించుకున్నాను. నా సొంత తెలివితేటల ద్వారా నేను సంపాదించుకున్నాను అనేసి మనం ఎప్పుడైతే అలాగే వెళ్తామో అప్పుడు వెంటనే మనకి ఎవరికి ద్వారా తెలుస్తున్నామటండి మనం పరలోక రాజ్యం బిడ్డలమైన మనము దురాత్మ సమూహాలకి మనం ద్వారం తెలిసే వాళ్ళమైపోతున్నామట. అంటే దేవుడి యందు విశ్వాసము ఆయన ద్వారానే ఇది కలుగుతుందని మనం ఎప్పుడైతే అంగీకరిస్తామో అప్పుడు దురాత్మ సమూహాలు మన దగ్గరికి రావటానికో లేకపోతే అవి మన మీద పని చేయటానికో వాటికి అనుమతి లేదు. కానీ ఎప్పుడైతే మనది అని మనం అతిశయపడటం ప్రారంభిస్తామో అప్పుడు ఈ ఆత్మలోకంలో ఎక్కడైతే మార్చబడుతుందంటే దురాత్మ సమూహాలకి వాటిలో చట్టాల్లోకి వెళ్ళిపోతామట. అవి మన మీదకి దాడి చేయడానికి ప్రయత్నిస్తూ ఉంటాయట. కానీ ఎప్పుడైతే దేవుడి యందు మనం విశ్వసిస్తామో అప్పుడు దేవుడి యొక్క చట్టం మన మీద పనిచేస్తుంది. అంటే దేవుడు ఎందుకంటే మీరు అతిశయపడకండి. ప్రతి విషయం అందు కూడా ఇది దేవుడు నాకు ఇచ్చిన బహుమానం, దేవుడు నాకు ఇచ్చిన కృప. నా విశ్వాసం ద్వారా కాదు. మనకన్నా విశ్వాసాలు చాలా మంది ఉండొచ్చు. మనకన్నా గొప్పగా ప్రార్థన చేసే వాళ్ళు చాలా మంది ఉండొచ్చు. కానీ ఒకరు చిన్న ప్రార్థన చేసి మనం పొందుకున్న వెంటనే అది దేవుడు మన మీద కనికరం చూపించాడు. దేవుడు మన మీద కృప చూపించాడు. నిజమే కదా, గంటలు గంటలు ప్రార్థన చేసే వాళ్ళు ఉన్నారు, ఉపవాసాలు చేసే వాళ్ళు ఉన్నారు. కానీ ఈ రోజు ఇక్కడ నిలబడుతున్నాము, ఇక్కడ మనం కూర్చున్నాము అంటే దానికి కారణం దేవుడు ఇచ్చిన కృప. అందుకంటే అతిశయం పడకండి, దేవుడు ఇచ్చిన కృప అని చెప్పి ఈ నిమిత్తమే అంటే మంచి పనులు మనం చేయటానికి కోసమే దేవుడు మనల్ని నిర్మించాడట. దేనికోసం అంటే మంచి పనులు చేయడం కోసమే అట. ఆ మంచి పనులు ఏంటి? దేవుని యొక్క ప్రేమని మనం ప్రకటించాలి, దేవుని సువార్తని ప్రకటించాల. పరలోక రాజ్యం దేనితో కట్టబడింది అంటే ప్రేమ చేత కట్టబడిందట. పరలోక రాజ్యం దేని చేతండి? ప్రేమ చేత. ఆ ప్రేమ మనలో లేనప్పుడు నిశ్చయంగా మనము పరలోక రాజ్యానికి వారసులుగా ఉండవట. ఆ చట్టం అది ఎక్కడ. పరలోక రాజ్యం నిర్మించబడిందే ప్రేమతో. ఆ ప్రేమతోనే క్రీస్తు మన కోసం వచ్చాడు. ఆ ప్రేమతోనే దేవుడు మన దగ్గరికి వచ్చాడు. ఆ ప్రేమతోనే మనల్ని రక్షించాడు. మన కోసం ఆ ప్రేమతోనే సిలువ ఎక్కాడు. నిజమే, ఒక బిడ్డకి ఏదైనా ఆపద వస్తుందంటే వదిలేండి నేను దాన్ని భరిస్తానులే అని మనం చెప్తాం. ఒకవేళ జ్వరం వచ్చినప్పుడు చూడండి, అన్ని చాలా మందిని మనం చూసినట్లయితే చాలా నేను చెన్నైలో ఉండేటప్పుడు విపరీతమైన ఏంటంటే ఏదైనా బిడ్డలకి కొంచెం ఒంట్లో బాగోలేనప్పుడు అక్కడ ఉన్న వాళ్ళు ఏం చేస్తారంటే నాలికలకి వేలు ఉంటది, వేలని ఆ వేలు నాలికని పుచ్చుకుంటారు. వీపుడంతా కూడా ఇలా గొల్లాలు వేసుకుని పెద్ద పెద్ద రథాలని లాగేసుకుంటూ పోతారు. రక్తాలు కారిపోతుంటాయి. ఈ పక్క నుంచి ఈ పక్కకి ఇలా పొడిచేసుకుంటారు. తర్వాత వాళ్ళకి ఇంకెక్కడెక్కడ ఇక్కడ పొడుచుకుంటారు, ఇక్కడ పొడుచుకుంటారు. అలా పొడుచుకుని రోడ్డంతా కూడా మళ్ళీ కావడి పట్టుకునేస్తారు. ఒక ఇలాగ ఉంటది కావడి అంటారు. దాన్ని పట్టుకునేసి అవన్నీ పొడుచుకొని వాటిని పట్టుకునేసి మళ్ళీ నిప్పు నెత్తి మీద పెట్టుకొని వేడి వేడిగా ఉంటది చెట్టులో పట్టుకునేసి అదంతా కూడా అలా నడుచుకుంటూ రోడ్డంతా వెళ్తారు. ఈ రథం ఎంత పెద్ద ఉంటుందండి. ఆ రథాన్ని గొల్లారు 1, 2, 3, 4 గొల్లారు వీపుకేసి ఇలా కొక్కిలతో వచ్చేసి, ఎందుకంటే వాళ్ళ పిల్లలకి ఒంట్లో బాగాలేదు. ఆ పిల్లలు ఎందుకంటే అంత కష్టపడి చేస్తారు. కానీ మనకి దేవుడు అది ఇవ్వలా. మన కోసం దేవుడే ఆయన ప్రేమ చేత సిలువ వేయించుకున్నాడు. మనం చేస్తామేమో నాకు తెలియదు, కానీ మనకి ఆ శ్రమ దేవుడు పెట్టలేదు. ఆయన ప్రేమతో మనకి ఏం చేశాడంటే ఆయనే సిలువ వేయించుకుని ఆయన శరీరం అంతా కూడా పాడు చేసుకున్నాడు. ఆయన శరీరం అంతా రక్త శిథిలం అయిపోయిందట. అంతగా ఆయన బాధ పెట్టుకున్నాడు. ఎందుకోసం? ఆ ప్రేమ చేత. ఈ రోజు దేవుడు చెప్తాడు, ఆ ప్రేమను మీరు ప్రకటించాలా. క్రీస్తు బిడ్డలము అని మనం చెప్పుకొని మనలో కోపము, ద్వేషము, అసూయ ఇవన్నీ మనం పెట్టుకుంటే మన పరలోక రాజ్యానికి వారసులం కాదట.